జై భద్రకాళి అమ్మవారికి జై. మీరు చూస్తున్నది భద్రకాళి మాత ఆలయం. ఒకసారి ఆ భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈరోజు శుక్రవారం 11వ తారీఖు ఉదయం సరిగ్గా 8:50 మనము ఈరోజు దర్శనానికి వెళ్ళడం జరిగింది. దర్శనం అనంతరం వీడియో ధ్వజస్తంభం దగ్గర నుండి తీయడం జరుగుతుంది. శుక్రవారమే కాకుండా ప్రతిరోజు వేలాది సంఖ్యలో భక్తులు భద్రకాళి అమ్మవారి దర్శనాన్ని నిమిత్తం వస్తూ ఉంటారు. పర్యాటకులు, సందర్శకులు, చాలామంది భక్తులు కూడా భద్రకాళి అమ్మవారికి భక్తులుగా ఉన్నారు. చూడండి, భద్రకాళి శరణమ్మ. ఇప్పుడు మనము భద్రకాళి గుడి లోపలనే ఉన్న శివాలయాన్ని మీరు చూస్తున్నారు. ఓం నమ శివాయ. పార్వతీ పరమేశ్వరులు చూడండి, ముందు శివలింగము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ రోజున భక్తులకు ప్రసాదం పెడుతున్నారు. చూడండి, మొత్తము ఈ వేసవి కాలం కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని మొత్తం వేడికాడికి తడకల పందిరి వేయడం జరిగింది. ఎవరికి కూడా ఎండ కానీ కాలు ఇట్లా కాలకుండా మొత్తం కూడా ఇలాగే వేయడం జరిగింది. మీరు చూస్తున్నది అద్దాల మేడ, గుట్ట పక్కనే. అన్నదాత సుఖీభవ. ప్రసాదం తీసుకొని తినడం జరిగింది. ఈరోజు అనుకోకుండా ఆ శంకరన్న దువ్వ కనకరాదన్న అనుకోకుండా టెంపుల్లో కలవడం జరిగింది. వాళ్ళ మిత్ర బృందం అంతా కలిసి కొద్దిసేపు మాట్లాడుకొని అక్కడే ప్రసాదం తీసుకొని ఫోటో దిగడం జరిగింది. అది కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో తర్వాత అది కూడా పెట్టడం జరుగుతుంది. అన్నగారిని కలవక చాలా రోజులు అవుతుంది. ఈరోజు అనుకోకుండా టెంపుల్లో కలవడం జరిగింది. ఆజిపేట శంకరన్న దువ్వ కనకరాదన్న వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా కలవడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన వార్త. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది అద్దాల మేడ, గుడి బయట మర్రి చెట్టు కింద ఉంటుంది. ఇంకా ఈరోజు అద్దాల మేడ ఇంకా తీయలేదు. వీళ్ళు ఉదయమే బెల్లన్నం కూడా తీసుకొచ్చారని తెలిసింది. అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సాంబార్ రైస్ తోటి కూడుకున్నది పెట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇటు అన్నదాన సూత్రం సైడు గుట్ట చూస్తున్నారు మీరు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందుకే బండలు నవ్వే. భక్తులు చాలామంది కూడా ఇలాగా ఈ ధరలు కూడా చాలామంది వస్తుంటారు. అసలు పార్కింగ్ సరిపోవట్లేదు, అంత మంది భక్తులు ఉన్నారు ఈరోజు శుక్రవారం రోజున. ఇది మనం టెంపుల్కు అన్నదాన సత్రం నుంచి లోపలికి వెళ్తుంటే తీసిన వీడియో ఇది. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి.